మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు భావిస్తుంటారు. మేడారం మహాజాతరకు ఎంతో విశిష్టత కలిగి ఉంది. అసలు ఈ మేడారం జాతరకు ఎందుకింత విశిష్టత, భక్తులు ఈ సమ్మక్క సారలమ్మలను ఎందుకు పూజిస్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. పూర్వం కోయదొర అయినటువంటి మేడరాజు వేట కోసం అడవికి వెళ్ళిన సమయంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలలో ఓ పసికందు కనిపించింది. అలా కోయరాజు ఆ పాపను తన గూడానికి తీసుకువచ్చి పెంచుకుంటాడు. ఆ చిన్నారి గూడానికి రాకతో అన్ని శుభాలే జరుగుతుంటాయి. దీంతో కోయలంతా ఆమెను వనదేవతగా భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అనే పేరును నామకరణం చేసి సమ్మక్కను పెంచి పెద్ద చేశారు. అయితే పోలవాస ప్రాంతాన్ని పాలించిన ఈ మేడరాజు కాకతీయ రాజులకు సామంతరాజుగా ఉంటూ తన పాలన కొనసాగించేవారు. ఇలా మేడరాజు వద్ద పెరుగుతున్న సమ్మక్కను మేడరాజు తన మేనల్లుడైన మేడారం పాలకుడు పడిగిద్దరాజుకిచ్చి వివాహం చేశాడు. తన వివాహంతో సమ్మక్క మేడారంకు చేరుకుంది. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం. కాకతీయ సామ్రాజ్యంలో మేడారాన్ని సామంతరాజుగా పడిగిద్దరాజు పాలించేవాడు. కాకతీయ ప్రభు మొదటి ప్రతాపరుద్రుడు రాజ్య విస్తరణ కాంక్షతో పోలవాసపై దండెత్తాడు. కరువు కటకాల వల్ల కాకతీయ ప్రభువులకు కప్పం కట్టలేకపోతారు. మేడారం ప్రాంతాలపై యుద్ధానికి వచ్చిన కాకతీయులకు గిరిజన సాంప్రదాయ ఆయుధాలతో పడిగిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజు వేరువేరు ప్రాంతాల నుంచి విరోచితంగా గెరిల్లా యుద్ధం చేశారు. అయితే సుశిక్షితులైన కాకతీయ సేనాల దాటికి నిలబడలేక యుద్ధంలోనే మేడరాజు, పడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు తమ ప్రాణాలను కోల్పోతారు. పరాజయం వార్త విన్న జంపన్న దాన్ని తట్టుకోలేక అక్కడే ప్రవహిస్తున్నటువంటి సంపెంగ వాగులో దూకి వీరమరణం పొందుతారు. ఆ యుద్ధభూమిలో సమ్మక్క కాకతీయుల సేనలను ముప్పు తిప్పలు పెట్టింది. సమ్మక్క ఒక్కరే ఆ కాకతీయుల సైన్యంపై విరోచితంగా పోరాటం చేసింది. ఈ గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి కాకతీయ రాజైనటువంటి ప్రతాపరుద్రుడు ఆ సమ్మక్కను చూసి ఆశ్చర్యపోతారు. చివరికి కాకతీయుల సేనాల వెన్నుపోటుకు దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారాలతోనే యుద్ధభూమి నుంచి తప్పుకొని మేడారంలో ఉన్నటువంటి చిలకలగుట్ట వైపు వెళ్తూ అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెతుకుతూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. అయితే వారికి ఆ చిలకలగుట్టపై ఓ పుట్ట వద్ద పసుపు కుంకుమల ఉన్న భరిణె దొరికింది. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్కకు భక్తుడిగా మారిపోతాడు. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులకు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. ప్రతి 2 ఏళ్లకోసారి జాతరను నిర్వహించాలని ప్రతాపరుద్రుడు నిర్ణయిస్తారు. ఇక ఆనాటి నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మల జాతరను నిర్వహిస్తున్నారు.